కీర్తనలు 119వ అధ్యాయం 2వ వచనం. బేత్ అనే దాని మీద వ్రాయబడినటువంటి 8 వచనాలు మనం చదువుదాం. యవనస్తులు దేని చేత తన నడత శుద్ధిపరచుకుందరో నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయనట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదను. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను. నీ త్రోవలను మన్నించదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించదను. నీ వాక్యమును నేను మరువకేందును. ఈ కీర్తనకర్త ఈ వాక్యము ఏ విధంగా మనలను శుద్ధపరచగలిగేటువంటి దాని ప్రక్రియను గురించి మాట్లాడుతున్నాడు ఈ వచనాలలో. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు. ఇది రక్షణ తర్వాత మనము ఆలోచించవలసినటువంటి మెట్టు. ఉదాహరణకి పాత నిబంధనలో కనుక మనం చూసినట్లయితే లేవీకాండం 14వ అధ్యాయంలో ఎవరైనా కుష్ఠరోగి పవిత్రుడిగా చేయబడినట్లయితే అతడు మొదట తీసుకురావాల్సినటువంటి బలి అర్పణ గురించి, తర్వాత అతడు వెళ్ళి నీటిలో స్నానం చేయవలసినటువంటి దాని గురించి లేవీకాండం 14వ అధ్యాయంలో రాయబడింది. 7వ వచనంలో చూడండి. కుష్టు విషయంలో పవిత్రత పొందుకోరు వారు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోనట్లు దానిని వదిలివేయవలెను. అంటే 2 పక్షులు తీసుకొచ్చిన తర్వాత ఒక పక్షి మీద వధించి దాని యొక్క రక్తాన్ని 7 మార్లు అతని మీద ప్రోక్షించి సజీవమైనటువంటి పక్షి ఎగిరిపోయినట్లుగా, అంటే కుష్ఠు రోగము తొలగిపోయిందనే దానికి నిదర్శనంగా చేయబడుతుంది. తర్వాత 8వ వచనంలో చూస్తే, అప్పుడు పవిత్రత పొందగోవాడు తన బట్టలు ఉతుక్కొని తన రోమమంతటిని క్షవరం చేసుకుని నీళ్లతో స్నానం చేసి పవిత్రుడగును. ఇది 2వ భాగం. కనుక విశ్వాసమైన మనందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మన పాపములన్నీ కూడా క్షమించబడి ఆయన మన పాపముల కొరకు తన రక్తాన్ని కార్చి మనము చెల్లించవలసిన క్రయాన్ని ఆయన చెల్లించి మనకు బదులుగా ఆయన చనిపోవటం ద్వారా మనము రక్షణ పొందిన వారంగా చేయబడ్డాం. తర్వాత మన జీవితంలో ఆయనతో పాటుగా కలిసి పరలోక సంబంధమైనటువంటి విషయాలలో పాలు పొందడానికి అవసరమైనటువంటి పరిశుద్ధమైన ప్రవర్తన మన విశ్వాసులందరికీ అత్యవసరమైనది. దానిని పొందగలగటానికి మన ప్రభు ఈ లోకంలో ఉండగా యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. పేతురును వెన్నటిను నా పాదములు కడుగురాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. అనగా పేతురు ప్రభు దేవుని కుమారుడైన మెస్సయ్య అని చెప్పి సాక్ష్యం ఇచ్చినవాడు. కానీ ఎప్పుడైతే ప్రభు చివరి రాత్రి భోజనానికి మునుపు ఆయన వారి శిష్యుల పాదములను కడగటం ఆరంభించినప్పుడు పేతురు నా పాదములను కడగరాదన్నాడు. కానీ నేను కనుక నీ పాదములు కడగనట్లయితే నాలో నీకు పాలు లేదని చెప్పాడు. అనగా తరువాత రక్షణ విషయం కాదు, కానీ రక్షణ పొందిన తరువాత ఒక విశ్వాసిగా అతడు పొందవలసినటువంటి ఆధిక్యతలు ఏవైతే యథార్థమైన హృదయంతో నడిచిన వారందరికీ దేవుడు అనుగ్రహించబోతున్నాడో దానిలో పాలు ఉండదని అర్థం. కనుక మనం రక్షణ పొందిన మనందరం కూడా ఈ లోకంలో జీవించే సమయంలో మనకు కలిగినటువంటి ధూళి, దొమ్ము, మాలిన్యము వీటన్నిటి యొక్క విషయాలలో ఈ వాక్యం ద్వారా ఏ విధంగా శుద్ధపరచుకోవాలో, నీటి ద్వారా స్నానం చేసి ఏ విధంగా మనందరం కూడా ప్రతిరోజు పరిశుద్ధపరచుకుంటామో, శారీరక సంబంధమైన మాలిన్యాన్ని నుంచి విడుదల పొందుతామో, అదేవిధంగా ఈ వాక్యము మనందరినీ శుద్ధీకరించడానికి పనికి రాగలిగినటువంటి అంశంగా దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయటకు, అంటే మొదట్లో చెప్పబడిన దేవుడికి సంబంధంగా, తర్వాత పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు, అది వాక్యం చేసేటువంటి పని. దాని తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల వరకు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అద కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను.
కనుక ఈ వాక్యం అనేటువంటి ఉదక స్నానం ద్వారా పరిశుద్ధపరచబడి, తర్వాత పవిత్రపరచబడి, దేవుని ఎదుట ఆయనకు సరిపోయినటువంటి పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడగలగటానికి ప్రతిరోజు దేవుని వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేత ఎవరెవరైతే ఆ వాక్యం యొక్క వెలుగులో నడిచేటువంటి విశ్వాసులు అందరూ ఉన్నారో వారందరినీ కూడా పరిశుద్ధపరచబడేటువంటి విధంగా దేవుడు అనుగ్రహించున్నాడు. తర్వాత మన ప్రభువు ఈ లోకంలో ఉండగానే తన శిష్యులతోటి ఇంకోటి కూడా చెప్పినాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కనుక ఈ ప్రతిష్ఠ చేయటం అనేటువంటిది లోక సంబంధమైనటువంటి దాని నుంచి వేరుపరచబడటానికి అవసరమైనటువంటి మనకు దేవుడు అనుగ్రహించిన సాధనం. అది దేవుని యొక్క వాక్యం. కనుక ఇక్కడ ఈ రెండవ భాగంలో చెప్పబడినటువంటి 8 వచనాలలో 9 నుంచి 16 వరకు ఈ రక్షణ పొందినటువంటి విశ్వాసులు ప్రతిరోజు ఏ విధంగా దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో వారి ప్రవర్తనను సరిచూసుకొని, తర్వాత ఆ మాలిన్యం అంతటిని కూడా శుద్ధి చేసుకొని, ఆ వాక్యం యొక్క వెలుగులో నడవగలగటానికి దేవుని యొక్క వాక్యం ఏ విధంగా మనందరికీ సహాయపడుతుందో దాని గురించి ఇవ్వబడినటువంటి వివరణ చూడండి. కొన్ని వచనాలు చూద్దాం. యవనస్తులు దేని చేత తన నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. యవనస్తులు అంటే శరీర సంబంధమైనటువంటి యవనస్తులు, తర్వాత విశ్వాసంలో యవనస్తులుగా ఉన్నటువంటి వారు ఇద్దరు కూడా. అంటే రక్షణ పొందిన తరువాత దేవుని యొక్క వాక్యానుసారంగా ఆత్మానుసారంగా నడవటం నేర్చుకుంటున్నవారు అని అర్థం. వారు ఏ విధంగా తమ నడవడికను శుద్ధి చేసుకుంటారు అనగా, ఎక్కడైనా వాళ్ళ జీవితాలలో పొరపాటును జరిగినట్లయితే, పడిపోయినట్లయితే మరలా ఏ విధంగా శుద్ధి చేసుకుంటారు, లేక పడిపోకుండా ఉండగలగటానికి ఏ వాక్యం యొక్క వెలుగు ద్వారా శుద్ధీకరణ యొక్క అనుభవంలో దేని ద్వారా జీవించగలుగుతారంటే ఆ కొలమానం, ఆ ప్రమాణం ఈ వాక్యములో ఇవ్వబడి ఉన్నదని చెప్తున్నాడు. తర్వాత అది నీ వాక్యం యొక్క వెలుగులో జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. వారు ఆ విధంగా వాక్యంలో కనుక జాగ్రత్తగా వారు కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా నడవాలో, ఎక్కడ తప్పిపోయి ఉన్నారో, ఎక్కడ మరలా ఒప్పుకొని ఆ వాక్యం యొక్క వెలుగులో శుద్ధీకరించుకొని రక్త ప్రోక్షణ కిందకు రావాలో వారు దానిని అర్థం చేసుకోగలుగుతారు. 10వ వచనంలో, నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. కనుక నేను నా పూర్ణ హృదయంతో వెతికి ఉన్నాను అంటే, పూర్ణ హృదయం అనేటువంటిది విభాజించబడినది అనగా, పరలోక సంబంధమైన విషయాలలో ఆత్మ మనల్ని ఎప్పుడు కూడా ఉత్సాహపరుస్తూ అక్కడ ఉన్నటువంటి అనేక విషయాలు, రాబోతున్న సంగతులను గురించి మాట్లాడుతున్నటువంటిది ఒకటి మనలో ఉన్నది. రెండవది, ఇక్కడ శరీర సంబంధమైన కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, ఈ 5 ఇంద్రియాలు కూడా ఇక్కడున్న వాటి యొక్క స్పర్శలో, స్పృహలో జీవించడానికి చేసే ప్రయత్నం ఒకటి. ఈ రెండింటి మధ్యలో అతడు తన హృదయాన్ని నిబ్బరపరుచుకొని ఈ రెండింటి మధ్య ఊగిసలాడకుండా దేవుని యొక్క చిత్తాన్ని, పరలోక సంబంధమైన వాటిని వెతకాలని ఆశ కలిగినటువంటిది పూర్ణమైన హృదయం. కనుక నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయద్దు. నాలో ప్రాణ సంబంధమైనది నన్ను వెనక్కి లాగుతూ ఇక్కడున్న విషయాల నిమిత్తమైన ఆశ కలిగి వాటి విషయంలో నేను సంతోషించాలని చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో నేను నీ ఆజ్ఞలను కనుక విడిచే ప్రమాదం ఉన్నది. కనుక దాన్ని ఆ విధంగా చేయొద్దు. అంటే నేను పరలోక సంబంధమైన వాటిని ఏ విధంగా ఆత్మలో చూడగలుగుతున్నానో, వినగలుగుతున్నానో, దానిలో స్థిరంగా ఉండి వాటి వైపు నడవగలగటానికి, ఒకవేళ ఎక్కడైనా నేను పొరపాటున ఉన్నట్లయితే అది శుద్ధీకరించబడి మరలా నా పాదాలు స్థిరపరచబడటానికి నాకు కృప చూపించు. అది అతడు చేసేటువంటి ప్రార్థన. 11, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకునేనాను. ఈ సంఘర్షణ మనలో ఉన్నటువంటి ప్రాణ సంబంధమైన ఇంద్రియాలు ఇక్కడున్న వాటిని చూచి, అనుభవించి, ఆనందించి వాటిలో నిలబడాలనేది. మరి మన అంతరింద్రియాలలో దేవుడు జ్ఞానం అనుగ్రహించి ఆయనను గురించి మన కొరకై ముందుగా సిద్ధపరచబడి ఉంచినటువంటి కంటికి కనబడనివి, చెవికి కనబడిన విషయాలను చూడగలిగేటట్లుగా చేసి వాటి విషయంలో ఆనందించాలని చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో నీ వాక్యము నా కన్నులు ఎదుట ఉంచుకున్నాను, నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. అంటే అవి నా హృదయంలో ఉండడం ద్వారా ఈ లోక సంబంధమైన విషయాలలోనికి జారిపోకుండానట్లుగా నన్ను కాపాడుతున్నాయి. 12వ వచనం, యెహోవా నీవే స్తోత్రము నందదగిన వాడవు, నీ కట్టడలు నాకు బోధించు. కనుక ప్రభువా, అక్కడ ఉన్నటువంటి విషయాలు నన్ను పట్టి లాగుతుండగా నీవు మాత్రమే స్తోత్రము నందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించు.
అనగా ఇంకా నాకు తెలియని విషయాలు, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టక మునుపు సంపూర్ణమైన రీతిలో నీ యొక్క వాక్యం అంతటిని గాయకొని ఆ విధంగా జీవించగలగటానికి ఆత్మలో ఏ వెలుగైతే నాలో ఇంకా కుమ్మరించబడవలసి ఉన్నదో వాటన్నిటిని నాకు నువ్వు బోధించు. నీ నోట నువ్వు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరిస్తాను. ఏదైతే నీ వాక్యంలో చెప్పబడినటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో నిలవంచి వాటిని జరిగించగలిగేటట్లుగా చేస్తున్నాడో వాటిని నీ పెదవులతో నేను వివరించగలిగేటట్లుగా. కనుక చూడండి, దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో జీవించుతున్నటువంటి విశ్వాసులైన మనం మాత్రమే ఆయన యొక్క మన పక్షంగా చేసిన కార్యములను చక్కగా వివరించగలుగుతాం. ఎందుకనగా అది మన అనుభవం కనుక. ఎప్పుడైనా వాక్యంలో ఉన్నటువంటిది మన అనుభవంగా లేకపోయినట్లయితే ఒకవేళ మనం పెదవులతో వివరించినప్పటికీ దానిలో జీవన సంబంధమైనటువంటిది వేరే వాళ్ళ హృదయాలను గూర్చి లేక ఒప్పించగలిగినటువంటి ప్రభావవంతంగా ఉండదు. కనుక ఈ కీర్తనకారుడు అటువంటి ప్రభావవంతంగా నా పెదవులతో నీ వాక్యమును గురించి వివరించగలిగేటట్లుగా, అంటే నువ్వు ఏం చేయగలవో, నేను ఎలా నమ్మానో, నీ ఆత్మ యొక్క ప్రభావం నాలో నీ వాక్యం ఆధారంగా పనిచేసి ఉన్నాడో దానిని నేను చెప్పగలిగేటట్లుగా వివరించగలిగేటట్లుగా చెయ్యి అని చెప్తున్నాడు. 14 సర్వసంపదలు దొరికినట్లు నీ శాస్త్రముల మార్గమును బట్టి నేను సంతోషించుతున్నాను. ఈ సర్వసంపదలు పరలోక సంబంధమైనటువంటి, కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, మరి హృదయానికి గోచరం కానటువంటి అనేక విషయాలు దేవుడు తనను ప్రేమించు వారి కొరకు, ఎవరినైతే ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడో వారి కొరకు సిద్ధపరచబడినటువంటి అంశములన్నీ కూడా అవి సర్వసంపదలు. ఇక్కడ మనుషుల యొక్క ధనము, ఐశ్వర్యము అనేకమైనవి ఇక్కడున్నాయి. కానీ అతడు చెప్తున్నాడు, అవి నాకు దొరికినట్లు నీ వాక్యములను బట్టి, నీ శాస్త్రముల మార్గములను బట్టి నేను సంతోషించుతున్నాను. అనగా ఇవి నువ్వు నాకు అనుగ్రహించిన వాక్యము, దాని యొక్క వెలుగు రోజు శుద్ధపరచబడి ఆ పరిశుద్ధత వైపు, పవిత్రత వైపు నడుచుచున్న కొలది పరలోక సంబంధమైనటువంటి సర్వసంపదలు నాకు దొరికినట్లుగా నాలో పరలోక సంబంధమైనటువంటి సంతోషాన్ని నీవు నింపుతున్నావు. తరువాత 15వ వచనం, నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను నేను మన్నించదను. ఈ అనుభవం, ఈ శుద్ధీకరించబడి స్థిరపరచబడి ప్రతిరోజు పరలోక సంబంధమైన విషయాలలో ఆనందించగలిగి నీ ద్వారా బలాన్ని పొంది నడుస్తున్నటువంటి జీవితంలో నీ ఆజ్ఞలను మరింతగా నేను ధ్యానించుతాను. అనగా ఏ విషయంలో కూడా నేను తొలగిపోకుండా, తప్పిపోకుండా, ఏ విషయంలో విడిచిపెట్టబడకుండా ఉండగలగటానికి. తర్వాత నీ త్రోవలను నేను మన్నించదను. అనగా నువ్వు నన్ను నడిపించే మార్గంలో నేను అదే మార్గంలో నడవటానికి నేను ఇష్టపడతాను. చాలాసార్లు విశ్వాసమైన మనందరం కూడా మనకి దేవుని యొక్క మార్గం ఇది అని తెలిసినప్పటికీ మన కనులకు, మన హృదయానికి, ఇతరులకు సంతోషకరమైనటువంటి మార్గంలో నడవడానికి ఇష్టపడేటువంటి అవకాశం చాలా ఉంది. అలా కాకుండా ఆయన త్రోవలు ఏవైతే ఉన్నాయో, ఎందుకనగా ఆయన మన పక్షంగా కలిగిన ఆలోచనలు పరలోక సంబంధమైనవి కనుక అక్కడ మనం ప్రవేశించగలగడానికి మనలో ఉన్నటువంటి మస్టు మాలిన్యమంతయు కూడా తొలగించబడి శుద్ధీకరించబడి పరలోక సంబంధమైన వాసులుగా చేయబడటానికి, అర్హులుగా ఎంచబడటానికి అవసరమైన కార్యం ఆయన జరిగించేవాడుగా ఉన్నాడు. కనుక నువ్వు నన్ను నడిపించే మార్గంలో నేను మన్నించి, అంటే లోబడి నేను జీవించుతాను అని చెప్తున్నాడు. కనుక ఇక్కడ మనందరం కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరమైనది. నీ కట్టడలను బట్టి నేను హర్షించదును. కనుక చాలామంది దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని, లేక దేవుని యొక్క ఏర్పాటు ఇలా ఉన్నదని అర్థం చేసుకున్నప్పటికీ ఆ మార్గంలో నడవకుండా ఉంటున్నప్పుడు మనం నొచ్చుకుంటాం. కొన్నిసార్లు అది తెలిసి మనం ఇష్టపూర్వకంగా లోబడే విషయాలు కూడా చాలాసార్లు ఉండవచ్చు, లోబడకుండా ఉండగలగటానికి. అలా కాకుండా నువ్వు నా యొక్క మనసు, నా ప్రాణము, ఇక్కడున్న విషయాలన్నిటినీ నేను సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా చనిపోయినా అనే అనుభవంలోనికి రాగలిగి నువ్వు ఏది కోరుతున్నావో ఆ ప్రకారంగా నేను జీవించగలగటానికి నేను నేర్చుకుని వాటిని అవలంబిస్తున్న కొలది నేను సంతోషించుతానని చెప్తున్నాడు. కనుక ఇది మన అందరూ అనుభవంగా ఉండాలని కూడా దేవుడు కోరుతున్నాడు. ఇది మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఈ దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాన్ని మన చిత్తంతో కాకుండా ఆయన చిత్తాన్ని జరిగించుతూ, ఆయన త్రోవలను మన్నిస్తూ, అప్పుడు మాత్రమే ఆయన కట్టడలను బట్టి
మనము హర్షించే వారంగా చేయబడగలుగుతాం. ఎందుకు మనలో ఆ పరలోక సంబంధమైన స్వభావం యొక్క మార్పిడిలోనికి రాలేకపోతున్నాం? మనము అనేక సార్లు పౌలు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 14 వచనాల్లో కనుక చూచినట్లయితే, మీరు ఈ సమయమును బట్టి చూచినట్లయితే బోధకులుగా ఉండవలసిన వారు కానీ ఇంకను మీరు ఆ మంచి చెడు వివేచించడానికి అవసరమైన జ్ఞానేంద్రియములు కలవారుగా లేరు అని చెప్తున్నాడు. కనుక ఆ పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన ఇంద్రియాలు మనలో పనిచేస్తున్నప్పుడు మనము ఆయన కట్టడలను బట్టి చక్కగా హర్షించగలుగుతాం. ఇక్కడ వాటిని బట్టి కనుక చూచినట్లయితే మనం హర్షించలేం. దేవుడు కొన్నిసార్లు మనల్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితులు, మనలో పరలోక సంబంధమైన స్వభావంలో మనం స్థిరపడడానికి అవసరమైనటువంటి విధి విధానాలు అవన్నీ కూడా శరీర సంబంధానికి ప్రాణానికి అంత ఇష్టకరంగా ఉండవు. కానీ ఇక్కడ యథార్థ హృదయమైన హృదయము, పూర్ణ హృదయం అంటే వాటి విషయంలో ఆనందించగలిగి సంతోషించేవాడని అర్థం. దేవుని యొక్క చిత్తాన్ని చక్కగా జరిగించడానికి ఇష్టపడే మనసు కలిగిన వాడని అర్థం. అటువంటి వాళ్ళ జీవితాలలో ఈ వాక్యము వారిని శుద్ధపరిచి పరలోక సంబంధమైన దానికి వాసులుగా చేయబడటానికి వారికి తోడ్పడి చక్కగా నడిపించేటువంటిదిగా ఉన్నది. దేవుడు మనలను ఈ అనుభవంలోనికి నడిపించును గాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మీ యొక్క వాక్యం యొక్క వెలుగులో మరి ప్రతిరోజు అటువంటి శుద్ధీకరణ యొక్క అనుభవంలోనికి ముందుకు సాగుతూ మీరు కోరిన విధంగా జీవించగలగటానికి మా యొక్క మంటిఘటాలలో మీ కృపా మహేశ్వర్యాన్ని కుమ్మరించండి. ఆ విధంగా మీకు ఇష్టకరమైన పాత్రలుగా జీవించుటకు మా అందరికీ నేర్పండి. మమ్మల్ని ఆశీర్వదించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.